హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వచ్చేసి పల్లి చిక్కీ చేయబోతున్నాను. మా అబ్బాయి ఫేవరెట్ అన్నమాట. సో వీడికి చాలా ఇష్టం కదా నాన్న? ఎస్, మా పిల్లాడికి చాలా ఇష్టం అండి, చాలా ఇష్టంగా తింటాడు. సో ఈరోజు స్నాక్ చిక్కీ చేయాలి అనుకుంటున్నాను అనమాట. సో మా అబ్బాయి ఫేవరెట్ రెసిపీ. సో ఇందాక నుంచి నన్ను 1 hour నుంచి టార్చర్ పెడుతున్నాడు, మమ్మీ చిక్కీ చేయని. ఎందుకురా అంత ఇష్టము? దాంట్లో అవి చెనక్కాయ పప్పులు ఉంటాయి కదా, అవి హనీ మిక్స్ చేసే. హనీ కాదు నన్ను, అది బెల్లంతో చేస్తారనమాట. సో అది స్వీట్నెస్ ఉంటుంది కదా, అది వాడు హనీ అనుకుంటున్నాడు. సో బెల్లంతో చేసేది అనమాట, అది పల్లీలు బెల్లంతో చేస్తారు. సో ఇది మా వాడి చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అండి. సో నేను ప్రతిదీ కూడా పిల్లలకి అన్ని కూడా అలవాటు చేశాను అనమాట. సో అందులో భాగంగా ఈరోజు పల్లి చిక్కీ చేయబోతున్నా. ఇంకా లడ్డూస్ అంటే చాలా ఇష్టం, మీ అందరికీ తెలిసిందే కదా నాన్న? సో ఈ రోజు సింపుల్ గా చిక్కీ చేస్తున్నాను. లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఫస్ట్ చిక్కీ కోసం నేను 1 కప్పు పల్లీలు తీసుకుంటున్నానండి. సో మెయిన్ ఏంటంటే పల్లీలు వేయించుకోవడంలోనే ఈ పల్లీ చిక్కీ టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మంచిగా వేయించుకుంటే మనకు ఆ పల్లీలు వచ్చేసి క్రంచీగా ఉంటాయి. సో అలా క్రంచీగా ఉన్నప్పుడే మనకి చిక్కీ అనేది మనకు బయట షాప్ లో దొరికినట్లుగా వస్తుంది. సో అందుకోసం నేనైతే 1 కప్పు పల్లీలతోటి చిక్కీ అనేది తయారు చేస్తున్నాను. సో దీనికోసం నేను బెల్లం వచ్చేసి ఈ కప్పు పల్లీలకు వచ్చేసి నేను ఇలాంటి బెల్లం ముద్దలు 2 తీసుకుంటున్నానండి. కొంచెం స్వీట్ ఎక్కువ ఉండాలి అని మా అబ్బాయి పదే చెప్తున్నాడు అనమాట. సో ఇలాంటి ముద్దలు 2 తీసుకోవాలి. సో ఈ లోపు నాకైతే ఫుల్గా ఆకలిస్తుంది. ఒక బనానా కూడా తిందాం. ఇదిగో పండు, నీకొకటి నాకొకటి. నాకు అది కావాలి. ఓకే, ఓపెన్ చేసి ఇచ్చానా? నేను ఓపెన్ చేసుకుంటా. సరే. సో నాకు ఫస్ట్ ఎనర్జీ కావాలి కదా, అందుకోసం ఒక బనానా తిందాం. నేను చూడండి సింగిల్ హ్యాండ్ తో తీసేసుకుంటున్నాను. మా అబ్బాయికి బనానా అంటే కూడా బాగా ఇష్టం. ఫ్రూట్స్ ఏదైనా బాగా తింటాడు, చాలా ఇష్టం అన్నమాట. పాప మొండి చేస్తుంది కొన్ని, ఇది అలా కాదు. హ్యాపీగా ఏ ఫుడ్ అయినా తినేస్తాడు. అయితే స్పైసీ కొంచెం తక్కువ ఉండాలి కర్రీస్ అయితే కదా నాన్న? బనానాలు తినేసాము. నెక్స్ట్ ఇంకా రెసిపీ అనేది స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకొని మనం తీసుకున్న 1 కప్పు పల్లీల్ని మంచిగా వేగనివ్వాలండి. సో పల్లీలు వేయించుకోవడంలోనే టేస్ట్ ఉంటుంది కాబట్టి సో నేనైతే ఒక పెద్ద కప్పు పల్లీలు తీసుకున్నాను. సో మంట వచ్చేసి ఎప్పుడైనా సరే మీడియం ఫ్లేమ్లో ఉండాలి. మీడియం ఫ్లేమ్లో చేసుకుంటేనే మనకు లోపల నుంచి ఈ పల్లీలు చక్కగా వేగుతాయి. సో చూడండి, పల్లీలు అయితే ఇలా వేగించుకోవాలన్నమాట. సో అది మంచిగా కలర్ చేంజ్ అవుతుంది, ఎక్కడ కూడా మాడినట్లు అనిపించకూడదు అనమాట. సో కలర్ అయితే చేంజ్ అవుతుంది. అలాగే పైన పొట్టు 2 లేయర్స్ గా కట్ అయిపోతుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఇలా కట్ అవ్వాలి స్కిన్ అంతా కూడా. అలా అయినప్పుడే మనకు పల్లీలు లోపల నుంచి కూడా మంచిగా ఫ్రై అవుతాయి. ఇక్కడ చూడండి, మా అబ్బాయి హెల్ప్ చేస్తున్నాడు, బెల్లం దంచుతున్నాడు అనమాట. మెల్లగా దంచు, లేదంటే ఇది పోతుంది బ్యాండ్. స్లో అంత రేంజ్ లో వద్దు, స్లోగా. నేను ఫస్ట్ కొంచెం కట్ చేసుకొని పెట్టుకోవాలి. స్లోగా దంచు. ఇది ఎందుకు వేసుకున్నావు? కింద ఏదైనా కవర్ కానీ వేసింటే బాగుంది. కవర్ వద్దులే, డైరెక్ట్ పడేస్తా. సో బెల్లం ఇందులో వేసేసి దంచింది మొత్తం ఇందులో వేసి దంచంతా పక్కన పెట్టేసా. మొత్తం గ్యాస్ ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి ఇది దంచుతున్నాం అన్నమాట. బెల్లం మనం దంచుతూ దెబ్బకు పొడైపోయి. దంచు మమ్మీ, అంత బదులు మిక్సీకి వేసొచ్చు కదా. మిక్సీ పాడైపోతుంది కదా, ఇంతంతవి చూపించుకోవచ్చు కదా. అలా చెయ్యకూడదు కదా. ఎందుకు కదా, కొంచెం ఓపికగా దంచుకుంటే సరిపోతుంది. ఓకే, ఇంకా దంచాలి. ఈ రెసిపీకి మిక్సీతో పని లేదు కదా. అది నిజమే కదా. ఎస్. నేను పల్లీలు వేయించే టైంలో నువ్వు బెల్లం దంచేయాలి, ఓకేనా? చూడండి గైస్, ఇక్కడ అంతా రాయికంతా అతుక్కునేస్తుంది, తీయలేకున్నా మళ్ళీ.
గట్టిగా తీయాలి. బ్రష్ చేయాలి దీనికి మళ్ళీ. బ్రష్ అంటే మళ్ళీ వాటర్తో క్లీన్. మళ్ళీ అది తీసేసేయి, మళ్ళీ అంతగా దంచొద్దు, ఇంకేది దంచు. ఓకే. ఇక్కడ నాకు పల్లీలు వేయించడం కూడా అయిపోయింది. మా అబ్బాయి బెల్లం కూడా దంచుతున్నాడు. సో ఇలాంటిది ఇంకా 1 ముద్ద కావాలి. అవును, నీకు తీయగా ఉండాలి అంటున్నావు కదా. ఓకే. అవును గైస్, అబ్బాయి ఇప్పుడు వచ్చేసి పోయి మొత్తం వేయాలి, మళ్ళీ దీన్ని కోసేయాలి. సో పల్లీలు రెడీ. సో వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. సో ఇది బాగా చల్లారాలండి. పల్లీలు అయితే ఇలా వేయించుకోవాలి. పండు నువ్వు ఇంకా సైడ్ వస్తే నేను దంచేస్తా. ఇది కొంచెం దంచేస్తా, ఇది నువ్వు దంచు. ఓకే. తిను బెల్లం. మా అబ్బాయికి బెల్లంతో చేసిన రెసిపీస్ ఏదైనా బాగా ఇష్టం. అరిసెలు కూడా బాగా తింటాడు కదా నాన్న. గైస్ ఇక్కడ చూడండి గైస్, నువ్వుల లడ్డు, పల్లీ లడ్డు ఇవన్నీ బాగా ఇష్టం అన్నమాట. అవి కూడా హోమ్ మేడ్. ఎస్. పండు మమ్మీ చేసే లడ్డులో ఏది ఇష్టం నీకు బాగా? పల్లీ లడ్డు. నెక్స్ట్ అదొకటే. నువ్వుల లడ్డు. నువ్వుల లడ్డు కూడా బాగా తింటాం. నువ్వుల లడ్డు అంట నచ్చదు. నీకు నచ్చిండేది నువ్వుల లడ్డేనా? నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. నువ్వుల లడ్డు ఏదో తెలీదు. ఓకే, అంటే నాకు లడ్డు పేర్లు తెలీదు. సరే సరే దంచు. ఇంకా నేను దంచేస్తాను. ఇంకో ముద్ద ఉంది, తీసుకురా. ఎక్కడ? ఇక్కడైతే బెల్లం దంచుతున్నారు, మనం ఇక్కడ హాయిగా ఎంజాయ్ చేస్తాం. బెల్లం దంచే పని మమ్మీకి ఇచ్చేసావా? పల్లీలు కానీ వేడైపోయి ఇక్కడ చూడండి బెల్లం. సో బెల్లం ఇలాంటిది అయితే బాగుంటుందండి. సో ఇది ముందు ఎప్పటి నుంచో నా దగ్గర ఉందన్నమాట. సో అది వేస్ట్ అయిపోకూడదు అని చెప్పేసి ఇది కొంచెం వేసాను. అలాగే ఈ బెల్లం కూడా కొద్దిగా వేస్తున్నాను. వచ్చేరా, ఓవర్ యాక్షన్ చేయ. సో చూడండి పల్లీలు బాగా చల్లారిపోయినాయి. ఇప్పుడు వీటి మీద పొట్టు మొత్తం కూడా రిమూవ్ చేసుకోవాలి. మమ్మీ నాకు డౌట్. ఏంటి? ఆ పొట్టు ఎలా తీస్తావు ఇప్పుడు దాంతో? ఇలా దంచితే చూడు వచ్చేస్తుంది నీట్ గా. ఓకే. చల్లారితేనే వస్తుంది, లేదంటే అసలు రాదన్నమాట. కొన్ని వచ్చేసాయి. సో పల్లీలు రెడీ, అలాగే బెల్లం రెడీ అన్నమాట. సో బెల్లం దంచి పెట్టేసుకున్నాను. అలాగే పల్లీలకు కూడా ఇలా చక్కగా పొట్టు తీసి పెట్టుకోవాలి. సో పల్లీలు ఎంత క్వాంటిటీ ఉన్నదో బెల్లం కూడా సేమ్ ఉండాలన్నమాట. సో అప్పుడే మనకు ఈ పల్లీలు తింటున్నప్పుడు స్వీట్నెస్ అనేది కరెక్ట్ గా సరిపోతుంది. స్టవ్ సిమ్ లో పెట్టుకోవాలన్నమాట గాయ్స్. ఇప్పుడు ప్యాన్ కూడా పెట్టేసాను అనమాట. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న బెల్లం వేసుకోవాలి. బెల్లం బాగా కరిగేంత వరకు ఉడికేయాలి గైస్. సో కొంచెం బెల్లం ఎక్కువ అవుతుందేమో అనిపిస్తుంది కాబట్టి నేను కొద్దిగా వదిలేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. బాటిల్ పడిపోయేలా ఉంది. సరే, కొన్ని ఇలా వాటర్ వేసుకొని పాకం రెడీ చేసుకోవాలి. మళ్ళీ ఇంకా బెల్లం మొత్తం కూడా వేసేస్తున్నా, కొంచెం ఎక్కువ తీయగా ఉంటే బాగుంటుందని చెప్పేసి. ఇంకా బెల్లం వేసిన తర్వాత ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. మనం పాకం కాస్త గట్టిలాగా రావాలన్నమాట, ఉండ పాకం వచ్చేలాగా చేసుకోవాలి. కొంచెం వాటర్ ఎక్కువ వేయాలి, ఎక్కువ వేయకూడదు. చూడండి బెల్లం అంతా కూడా ఇలా బాగా కరిగిపోయింది. ఇప్పుడు మనం పాకం స్టేజ్ అనేది చెక్ చేసుకోవాలి. సో రెడీగా ఒక బౌల్లో వాటర్ కూడా పెట్టుకోవాలన్నమాట. సో పాకం ఇలా వాటర్లో చెక్ చేసుకోవాలి. పాకం ఇలా వాటర్లో చెక్ చేసుకోవాలి కాబట్టి సో వాటర్ కూడా రెడీగా పెట్టుకున్నాను. చూడండి ఇప్పుడు పాకం చెక్ చేసుకోవాలి. ఇలా వాటర్లో కొంచెం డ్రాప్ చేస్తే అది మనకు ఇలా బాల్గా రావాలన్నమాట. ఇలా కొంచెం మనం వేసుకున్నప్పుడు చూడండి ఇలా మనం హ్యాండ్ తోటి దగ్గరికి తీసుకొని ఉండ చుడితే ఉండ రావాలన్నమాట. సో ఇలా ఉండ వస్తే మనకు పాకం అనేది కరెక్ట్గా సరిపోయినట్లు. ఇలా మనం కొడితే కొంచెం సౌండ్ కూడా రావాలి. చూస్తున్నారు కదా, ఇది ఆల్రెడీ వచ్చేసింది. సో పాకం అయితే రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి. చూడండి మనం వేసుకున్న పల్లీలన్నీ కూడా ఇందులో వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి.
మంట సిమ్లోనే పెట్టుకోండి. సో బాగా కలుపుకోవాలి. ఇందులోనే మీరు కావాలి అనుకుంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు అండి. నువ్వులు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. నువ్వులు పల్లీలు రెండు కాంబినేషన్లో కూడా ఈ చిక్కీ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో నేను ఓన్లీ పల్లీలతోటి చేస్తున్నాను. సో ఇలా పల్లీలన్నీ వేసిన తర్వాత ఇలా చక్కగా కలిపేసుకుని ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ప్లేట్కి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి. సో నెయ్యి కంటే కూడా ఆయిల్ అప్లై చేసుకుంటే మనకు ప్లేట్ నుంచి రిమూవ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదే మనం నెయ్యి అప్లై చేస్తే మాత్రం ప్లేట్కి అంటుకొని ఉంటుంది అనమాట. సో మనం రిమూవ్ చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఇలా ఆయిల్ వేసేసి ఈ ప్లేట్ మొత్తం కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పల్లి మిక్చర్ కూడా ఇందులో వేసేసుకోవాలి. మీకు చిక్కీ పల్చగా కావాలి అనుకుంటే 2 ప్లేట్స్లో వేసుకోండి. అంతే, ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకొని ఇది బాగా చల్లారనివ్వాలి. సో అంతేనండి. సో ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇది చల్లారిన తర్వాతే మనం ప్లేట్ నుంచి రిమూవ్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా ఘాట్లు పెట్టుకుంటే మనం కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. బట్ ఇది ఇంకా కొంచెం ఎక్కువ వేడిగా ఉంది కాబట్టి సో కొంచెం చల్లారిన తర్వాత ఘాట్లు పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. అంతేనండి, చిక్కీ అయితే రెడీ అయిపోయింది. సో ఇది చల్లారడానికి మనకు 30 minutes వరకు టైం పడుతుంది అనమాట. అంతే, ఒక 30 minutes తర్వాత చిక్కీ అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్. సో మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మా అబ్బాయికి ఇంకా చాలా ఇష్టం అండి. సో వాడు రోజు స్నాక్స్గా తీసుకెళ్తాను, ఈరోజు చేయి మమ్మీ అని అడుగుతున్నాడు అనమాట. సో వాడి కోసం పల్లి చిక్కీ తయారు చేశాను. సో రేపు కూడా నేను ఒక నువ్వుల లడ్డు చేద్దాం అనుకుంటున్నాను. సో చాలా రోజులు అయిందనమాట లడ్డూస్ చేసి. మా వాడికి ఇష్టం కాబట్టి ఇంకా లడ్డు కూడా ప్రిపేర్ చేస్తాను.